హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మెయిన్గా ఇప్పుడు చేపట్టినటువంటి ఈ హైడ్రా ఏదైతే ఉందో దీని ద్వారా మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఏవైతే ఈ అక్రమ కట్టడాలు ఈ చెరువుల్ని అడ్డగించి కట్టుంటారో ఆ అక్రమ కట్టడాలని ఎట్టి పరిస్థితుల్లో ఆ కట్టడాలు ఉండకూడదని ఈ హైడ్రా పనులు అయితే మొదలుపెట్టారు. ఆ అధికారులకి వాళ్ళకి అధికారం ఇచ్చి వాళ్ళని ఏవైతే అక్రమంగా ఉంటాయో వాటిని ధ్వంసం చేయమని చెప్పి వాళ్ళైతే చెప్పుకొచ్చారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన టాస్క్ ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి నాగార్జున గారికి అండ్ ఇంకొంతమంది ఎవరైతే ప్రముఖులు ఉంటారో వాళ్ళు చెరువులని అడ్డగించి ఎవరైతే కట్టుకొని ఉంటారో లైక్ కన్వెన్షన్స్ అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, వాట్ ఎవర్ వాళ్ళు ఏ బిల్డింగ్స్ కట్టున్నా కూడా అవి అక్రమాల కట్టడాల కిందే వాళ్ళు లెక్కించి ఖచ్చితంగా వాటిని ధ్వంసం చేసి చెరువులకు మళ్ళీ ప్లేస్ వచ్చేలాగా వాళ్ళైతే చేయడం జరుగుతోంది. ఈ క్రమంలో మెయిన్గా ఇందులో ప్రముఖుడైన నాగార్జున గారికి సంబంధించి ఎన్ కన్వెన్షన్ అనేది ఒకటి ఉంది. అది ఆయన సొంత బిల్డింగ్. అది అందులో కన్వెన్షన్ అంటే మీ అందరికీ తెలుసు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయో లైక్ పెళ్ళిళ్ళు అవ్వచ్చు, ఫంక్షన్స్ అవ్వచ్చు. సో చాలా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కన్వెన్షన్స్ అంటే. అలాంటి కన్వెన్షన్ ఒకటి ఎన్ కన్వెన్షన్, నాగార్జున గారి కన్వెన్షన్ అది. అయితే దానికి సంబంధించి కూల్చివేతలు స్టార్ట్ చేశారు ఈరోజు. అయితే నాగార్జున గారు ఆ కూల్చివేతలు ఆపలేని పరిస్థితుల్లో కోర్టుకు వెళ్ళినట్టు, కోర్టు స్టే ఇచ్చినట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అయితే నాగార్జున గారు ఒక ట్వీట్ చేశారు ఇప్పుడే. స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. రైట్, అంటే స్టే ఆర్డర్ మరియు కోర్టు కేసులను కూడా విరుద్ధంగా ఈ పనులు చేశారని చెప్తే ఆయనైతే వాపోతున్నారు. మా ప్రతిష్టను కాపాడడం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుటకు ఈ ప్రకటన జారీ చేయడం సరైనదని నేనైతే భావించాను. రైట్, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రతిష్టను వాళ్ళు పోగొట్టుకోకుండా అంటే వాళ్ళు నిజంగానే ఇప్పటి వరకు అందరూ భ్రమపడుతున్నట్టు నాగార్జున గారు కబ్జా చేసి ఆ చెరువుని ఆక్రమించి ఆ కట్టడం కట్టారని ఎవరైతే భావిస్తున్నారో అదే పరువు నష్టం కిందే వస్తుంది అది. బికాజ్ ఓన్లీ కట్టడం వరకే కాదు, నాగార్జున అక్రమంగా వెళ్తుంటాడు నాగార్జున అనే ఒక ఏదైతే ఆ మిత్ ఉంటుందో ఆ మిత్ని తొలగించే ప్రయత్నంలో నేను ఈ లేఖ రాయడం నాకు ఎటువంటి అభ్యంతరకరంగా లేదని అయితే ఈ లెటర్లో అర్థమవుతోంది. ఆ భూమి పట్టా భూమి అంటే నిజంగానే అది పట్టా భూమా ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇఫ్ ఇన్ కేస్ పట్టా భూమి అయితే మరి ఎందుకు కన్వెన్షన్ కూల్చివేత వరకు వచ్చింది, హైడ్రా ఆ చర్యలు చేపట్టే వరకు ఎందుకు మీరు కామ్గా ఉన్నారు, మీరు ఎందుకు ఫైట్ చేయలేకపోయారు అనే అంశాలు ఇక్కడ తెలియాల్సి ఉంది. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదు. రైట్, ఇక్కడ మెయిన్గా ఆయన చెప్పుకొస్తుంది ఏంటంటే ఒక్క అంగుళం కూడా అక్కడ అంటే వేరే అంటే ట్యాంక్ ప్లాన్ కూడా అంటే అక్రమంగా కట్టడలేదు ఒక్క అంగుళం కూడా. అండ్ ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం ఇది ఒక ప్రైవేట్ స్థలం, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కొనుగోలు చేసినటువంటి స్థలం, అందులోనే నిర్మాణం చేపట్టామని చెప్తున్నారు. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీస్పై స్టే కూడా మంజూరు చేయబడింది. రైట్, అయితే మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించిన ఈ హైడ్రా ప్రోగ్రాంలో ఏవైతే ఉన్నాయో చెరువులకు అక్రమంగా వాటిని అడ్డగించి కట్టిన కట్టడాన్ని కూల్చివేయాలనేది డిసైడ్ అయ్యారో, ఇలాంటివి స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ ఎందుకు కూల్చేయాలని డిసైడ్ అయ్యారో తెలియదు. బట్ ఇక్కడ ఆయన చెప్పుకొస్తుంది మాత్రం కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీస్పై స్టే కూడా మంజూరు చేయబడింది. గతంలో కూడా నోటీస్ ఒకటి అక్రమంగా ఆయనకు వెళ్ళినట్టు తెలుస్తోంది. అండ్ ఇక్కడ స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్టవిరుద్ధంగా జరిగింది. రైట్, ఇక్కడ ఇది చెప్తోంది మెయిన్గా ఏంటంటే కరెక్ట్గా చెప్పాలంటే కూల్చివేత ఒకటి రాంగ్ ఇన్ఫర్మేషన్తో అన్న వెళ్ళి ఉండాలి. రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే నిజంగా అధికారులు తప్పుడు మార్గంలోనే కూల్చివేతలు స్టార్ట్ చేశారంటారా, ఆర్ నాగార్జున గారి ఉద్దేశం ఏంటనేది తెలియాల్సి ఉంది. అండ్ చట్టవిరుద్ధంగా జరుగుతోంది అంటే చట్టానికి విరుద్ధంగా వెళ్ళే ధైర్యం ఎవరికి ఉందనేది కూడా ఇక్కడ ప్రశ్న తలెత్తుతోంది. అదేవిధంగా ఈరోజు ఉదయం కూల్చివేతల ముందు మాకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు అని అయితే ఇక్కడ ఆయన ఓపోతున్నారు. మెయిన్గా ఏదైనా ఒకటి జరిగే ముందు నిజంగానే దానికి సంబంధించి నోటీస్ అనేది జారీ చేయడం అనేది
వస్తున్నటువంటి రూల్ అది. బట్ ఇక్కడ ఆయన వాపోతున్న దాని ప్రకారం ఆయనకి ఎలాంటి నోటీసులు రాలేదని అయితే ఆయన చెప్పుకొచ్చారు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు, రైట్. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కేసు ఇంకా కోర్టులోనే ఉంది అని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడ దాన్ని క్లియర్గా ఆయన చెప్పుకొచ్చారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, ఇఫ్ ఇన్ కేస్ చట్టాన్ని వ్యతిరేకించి ఉంటే, కోర్టు నాకు గనక నువ్వు చేసిన తప్పు అని కనుక ఉంటే కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని, రైట్. నేను కట్టిన ఎన్ కన్వెన్షన్ నేనే కూల్చివేసేవాడిని అని అయితే నాగార్జున గారు ఈ లేఖలో చెప్పుకొచ్చారు, రైట్. సో మొత్తానికైతే ఇది నాగార్జున గారు ఈ లేఖలో ఆయన చెప్పాలనుకుంది అయితే చాలా క్లియర్గా చెప్పినట్టే కనిపిస్తోంది. ఇంకా హైదరాబాద్లో అక్రమ కట్టడాలు ఎక్కడైతే ఉన్నాయో, ఇంక్లూడింగ్ కేటీఆర్ గారు కట్టుకున్నటువంటి ఏదైతే ఆయనకు ఉందో ఒక ప్యాలెస్, దాన్ని కూడా నిర్మూలన చేయాలనే హైడ్రా పనులు చేపట్టనున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళకి సంబంధించి ఎన్నో బిల్డింగ్లు ఆల్మోస్ట్ నేలమట్టమయ్యే సిచ్యువేషన్లో ఉన్నాయి. బట్ ఎన్ కన్వెన్షన్కి మాత్రం కూల్చివేయొద్దని స్టే అయితే ఇచ్చింది కోర్టు ఇప్పుడు. సో దీని మీద ఇంకా చర్చలు ఎలా జరుగుతాయి, ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరికొంత ఇన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది. మీరు దీనికి సంబంధించి ఏం అభిప్రాయపడుతున్నారో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టేట్ ఇన్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.